ఇవాళ అందుకనే దీంట్లోనే మళ్ళా దీనికి సంబంధించిందే ఇవాళ నుంచి పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ప్రతిపక్షానికి సంబంధించి అదానికి సంబంధించినది ఒకటి వస్తుంది, వక్ఫ్ బోర్డుకు సంబంధించింది ఒకటి వస్తుంది. పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ బోర్డు పైన కొట్లాటలు పెట్టుకోవడం ఎట్లా, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఒకటి వస్తుంది దానిపైన. అయితే అదాని ఈ రెండిటి వల్ల పార్లమెంటు సమావేశాలన్నీ కూడా పక్కకు పోయి మిగిలిన అంశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు, జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా. అయితే ఇవన్నీ సడన్గా వచ్చినా ఆశ్చర్యం లేదు. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు చివరిగా ఇప్పటికి ముందు పెట్టకపోవచ్చు, కానీ సడన్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో బిల్స్ ఏమేమి ఉన్నాయి? డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్లు, ద రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ గోవా బిల్లు, ద భారతీయ వాయుయాన్ విధేయక్, ద రైల్వేస్ అమెండ్మెంట్ బిల్లు, ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 5వ బిల్లుగా ఉంది. ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024, ద ముసల్మాన్ వక్ఫ్ రిపీల్ బిల్ 2024, ద క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ సముద్ర మార్గంలో వస్తు రవాణాకు సంబంధించింది, ద బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్, ద ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్, ద బాయిలర్ బిల్, ద బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్, బిల్స్ లిస్టెడ్ ఇంట్రడక్షన్, కన్సిడరేషన్ అండ్ పాసింగ్, ద మర్చెంట్ షిప్పింగ్ బిల్, ద కోస్టల్ షిప్పింగ్ బిల్, ద ఇండియన్ పోర్ట్స్ బిల్, ద పంజాబ్ కోర్ట్స్ అమెండ్ బిల్, ద రాష్ట్రీయ శక్తి విశ్వవిద్యాలయ బిల్. ఇవి ఇవాళ పార్లమెంటులోకి వచ్చేటువంటి 16 బిల్లుల వివరాలు. ఈ 16 బిల్లులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందులో మిగిలిన బిల్లుల కంటే కూడా కీలకంగా వక్ఫ్కు సంబంధించింది, వక్ఫ్కు సంబంధించినటువంటి రిపీల్, ముసల్మాన్ వక్ఫ్ అనేటువంటి ఇంకో వక్ఫ్ రిపీల్కి సంబంధించింది. చాలా స్పష్టంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కార్యాలయం నుంచి, జాతీయ కార్యాలయం నుంచి మాట్లాడేటప్పుడు రాజ్యాంగంలో వక్ఫ్ అనేటువంటి పదం లేదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పేశారు. క్లియర్ కట్ మెసేజ్ సమాజానికి ఇచ్చేసారు, దేశానికి ఇచ్చేసారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఇవాళ రాజ్యాంగం అని తిరిగేటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని రక్షిస్తామనేటువంటి వాళ్ళు, అదే రాజ్యాంగంలో వక్ఫ్ అనేటువంటి బిల్లు, వక్ఫ్ అనేటువంటిది లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాంగం చెప్తున్నది వక్ఫ్ అనేటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకమని స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడారు. కాబట్టి ఇవాళ ఏం జరగబోతున్నది? పార్లమెంట్లో అదానికి సంబంధించినటువంటి కొట్లాట. ప్రతి పార్లమెంటు ముంగట పెగాసెస్, లేకపోతే అదాని, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు, లేకపోతే షాహీన్ బాగ్ ఉద్యమాలు, ఇవన్నీ వస్తాయి. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి, ఎన్ఆర్సీకి సంబంధించి, యూసీసీకి సంబంధించి ఈ 3 బిల్లులు కూడా చివరి రోజుల్లో, అంటే పార్లమెంటు చివరి వారంలో ఈ 3 బిల్లులు కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిపైన కూడా చర్చ చేసేటువంటి అవకాశం కనబడుతున్నది. వాటిని కూడా పాస్ చేసుకోవడం, ఎందుకంటే ఆర్టికల్ 370 లేకపోతే రామాలయం ఇవి కట్టేటప్పుడు ఆ బిల్లులు కూడా అట్లనే జరిగినాయి. ఆ బిల్లులు కూడా ఆర్టికల్ 370 రద్దు చేసేటప్పుడు కూడా మొత్తం ఇదంతా జరగలేదు. చాలా క్లియర్ కట్ మెసేజ్ వచ్చిరు, తీసుకుపోయారు, అయిపోయింది. సిఏఏకి సంబంధించి కూడా మొత్తం ఎన్నికల ముందు సిఏఏకి సంబంధించి తీసుకొచ్చారు, వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్, జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి, ఎన్ఆర్సీకి సంబంధించి ఖచ్చితంగా ఈ సెషన్లోనే వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎట్లా వక్ఫ్ అనేటువంటిది జేపీసీకి వెళ్ళింది కాబట్టి, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి, దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు ఏమంటున్నారు, వక్ఫ్ పేరు మీద దేశంలో భూములు ఏ విధంగా కబ్జా కూరైతున్నాయి, అసలు దేశంలో వక్ఫ్ బోర్డు ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది, ఈ దేశాన్ని అదే ఇవన్నీ చర్చలోకి వచ్చినాయి. వాళ్ళ పార్లమెంట్లో కూడా ఇదే అంశం పైన చాలా స్పష్టమైనటువంటి చర్చ జరుగుతుంది. జేపీసీలో జరిగినటువంటి జాయింట్ పార్లమెంట్ కమిటీకి సంబంధించి అనేక చోట్ల పర్యటనలు చేశారు. వాళ్ళు ఇచ్చారు. జహీరాబాద్లో వక్ఫ్కు సంబంధించి, కర్ణాటకలో వక్ఫ్కు సంబంధించి, అట్లనే అనేక ఉప్పల్లో ఉండేటువంటి వక్ఫ్కు సంబంధించి వాళ్ళ యొక్క బాధలు వక్ఫ్కు సంబంధించి ఎంపీల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిర్రు. అరే తరాలుగా మేము సాగు చేసుకుంటే వాళ్ళు వచ్చి కొత్తగా ఈ భూమి వక్ఫ్ బోర్డుది, ఇది మీకు రిజిస్ట్రేషన్ కాదు అని వక్ఫ్ బోర్డు అంటే ఎంత దారుణం అంటే, దేశాన్ని అమ్మేసుకోవడానికి, అంటే ఓట్ల కోసం దేశాన్ని అమ్మేసేటువంటి ప్రయత్నం. పాకిస్తాన్ భూభాగం కంటే ఈ దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ భూభాగం చాలా పెద్దది. అంటే ఎంత కుట్ర జరుగుతుంది దేశం మీద.
దానికి ఓట్ల రాజకీయం మొదలైపోయింది. ఈ దేశంలో అసలు వక్ఫ్ బోర్డు ఉండాల్సినటువంటి అవసరమే ఉంది. ఏ ఇస్లామిక్ కంట్రీలో కూడా, ఏ ఇస్లామిక్ దేశంలో కూడా వక్ఫ్ అనేటువంటి లేదు. కానీ మన భారతదేశంలో ఎందుకు ఉంది? అదే గజ్వాయ్ హిందూ అనేటువంటిది ఈ దేశాన్ని 2047 కల్లా పూర్తి స్థాయిగా దేశాన్ని మతం మార్చేటువంటి కుట్ర, ఈ దేశంలో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చేసేటువంటి కుట్ర అనేటువంటిది కనబడతలేదా? దానికి వీళ్ళంతా కలిసి పోలోమని వాళ్ళ మైనార్టీల పేరు మీద అనేకమైనటువంటి చట్టాలు తీసుకువచ్చి అనేకమైనటువంటి ఇచ్చి వాళ్ళ భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎస్, వక్ఫ్ చట్టం అనేటువంటిది పాముకు పాలు పోసి పెంచినట్టే. ఈ దేశాన్ని మరొకసారి విభజన చేయడానికి చేసినటువంటిది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది.